సో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారిని కలవడం అయితే జరిగింది ఉద్యోగ సంఘాలు. సో చంద్రబాబు గారిని అయితే కలవడం జరిగిందనమాట. సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన నిఘా విభాగాధిపతి మనకి మహేష్ చంద్ర లడ్హా గారు వీఆర్ఓల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మంత్రి ప్రసాద్ గారికి ఆ సంఘం విజ్ఞప్తి అయితే చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో యాప్స్ అయితే తగ్గించాలని చెప్పేసి వారు కూడా కోరుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకొని ఉన్నత విద్యా మండలి అనమాట పదవి విరమణ చేసిన వారిని రిలీవ్ చేయాలన్నా కూడా పట్టించుకొని వైనం. ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఇది ఆదేశాలు అమలు కావటం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పనిచేస్తూ ఉండటంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. పదవి విరమణ చేసి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిని విధుల నుంచి రిలీవ్ చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ ఉన్నత విద్యా మండలి పట్టించుకోవటం లేదు. సీనియర్ అసిస్టెంట్గా పదవి విరమణ చేసిన వరప్రసాదరావు అనే ఉద్యోగిని కొనసాగిస్తుంది. పైగా ఆర్థిక వ్యవహారాలు ఆయనకు కట్టబెట్టింది. ఆయన సర్వీస్ అత్యవసరమని కొనసాగించాలంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ తన ఉన్నత విద్యా మండలి కార్యదర్శి నజీర్ లేఖ అయితే రాశారన్నమాట. కీలకమైన ఆర్థిక వ్యవహారాలను పదవి విరమణ చేసిన అధికారి చేతిలో పెట్టి ఆయన కొనసాగించాలంటూ కోరడంపై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఉన్నత విద్యా మండలి తరపున చేసే కొనుగోళ్లు, చెల్లింపులు, అకౌంటింగ్ వ్యవహారాలు పదవి విరమణ చేసిన వారికి అప్పగించడం కూడదనే నిబంధన ఉన్నా కూడా అధికారులు దాన్ని అయితే తొంగలోకి తొక్కుతూ ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మాట పట్టించుకోలేదని చెప్పేసి పూర్వపు ఉద్యోగులు అంటున్నారు. సో ఇది మన మీ ఏమంటారు, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్